సో హలో అమ్మ, అందరు ఎట్లున్నారు? బాగున్నారని అనుకుంటున్నా. సో నరుటో సిరీస్ లో ఇప్పటికి అఫీషియల్ గా ఆన్సర్స్ రాని కొన్ని బిగ్గెస్ట్ మిస్టరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో నరుటో స్టోరీ మొత్తం కంప్లీట్ అయినా మనకైతే కిజుమోటో సెన్సై అయితే సరిగ్గా ఆన్సర్లు అయితే ఇవ్వలేదు కొన్ని క్వశ్చన్లకి. సో ఇప్పుడైతే మనం అయితే ఈ వీడియోలో చూద్దాం 10 అన్సాల్వ్డ్ మిస్టరీస్ ఇన్ నరుటో సిరీస్. సో హలో మమ్మ, వెల్కమ్ టు జుమాకి క్లాన్. ఇలాంటి కంటెంట్ అయితే మన ఛానల్లో చాలా ఉంది, వెళ్ళి చూడండి. కంటెంట్ వస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక మొదలు పెడదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి జిరాయ్ తాత ఇంకా కాట్రాజీ అని క్లాన్ ఏంది. మనందరికి తెలిసిందే నరుటో సిరీస్ లో సునాడే, కాట్రాజీ ఆడు ఇంకా జిరాయ్ తాత ఎంత పవర్ఫుల్. అందుకనే వాళ్ళని లెజెండరీ సనిన్స్ అని కూడా పిలుస్తారు. మనకు సునాడే గురించి అయితే చాలా వరకు తెలిసిందే. మరి కాట్రాజ్ ఇంకా జిరాయ్ సంగతి ఏంది? సో మనం కాట్రాజ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం కాట్రాజ్ అని పేరెంట్స్ అయితే చచ్చిపోయారు. కానీ వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అదేం లేదు మామ. ఇంకా జిరాయ్ సంగతికి వచ్చేసి మాత్రం అసలు పేరెంట్స్ కూడా మెన్షన్ చేయలేము మామ. నెక్స్ట్ వచ్చేసి ఇటాచుకున్న ఇల్నెస్ ఏంది. సింపుల్ గా చెప్పాలంటే ఇటాచుకున్న రోగం ఏంది. మనం నరుటో సిరీస్ చూస్తున్నప్పుడు ఇటాచి వర్సెస్ సాస్కే ఫైట్ అయితే చూసినాం. సో ఆ ఫైట్ లో మన ఇటాచుకున్న బిగ్గెస్ట్ డిసడ్వాంటేజెస్ తన హెల్త్ ఇష్యూ. సో ఇటాచి హెల్త్ ఇష్యూ వల్ల అయితే తన రిఫ్లెక్సెస్ స్పీడ్ అయితే దెబ్బతిన్నాయి మామ. మనం క్లియర్ చూసినాం ఫైట్ లో. సో అకాట్సుకి గ్యాంగ్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మెంబర్ అన్నోన్ ఇల్నెస్ వల్ల అయితే చచ్చిపోయాడు. ఆయన అప్పుడు కూడా తెలుసుకుంటే సాస్కే లేపేస్తాడు. కానీ నెక్స్ట్ వన్ వచ్చేసి మన నరుటో సిరీస్ లో నరుటోని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు తను వచ్చేసి షాడో క్లోన్ చేయడం అయితే ఫెయిల్ అవుతాడు. అట్లా ఒకసారి కాదు 2 సార్లు అయితే ఫెయిల్ అవుతాడు. మళ్ళీ దాని తర్వాత థర్డ్ అటెంప్ట్ లో అయితే పాస్ అవుతాడు. కానీ నరుటో వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఎట్లా చదువుకుంటాడు అంటే మీకు సింపుల్ గా అర్థమయ్యేది చెప్పాలంటే నరుటో వచ్చేసి 2 times అయితే ఫెయిల్ అవుతాడు. మరి తర్వాత తను ఒకసారి పాస్ అయినా తన క్లాస్ తో ఎట్లా కలుస్తాడు అంటే ఆ లోపు వీళ్ళ ఫ్రెండ్స్ వేరే క్లాస్ లో ఉంటారు కదా మామ. కానీ నరుటో ఫ్లాష్ బ్యాక్ చూపించినప్పుడు అదే మామ నరుటో చిన్న ఉన్నప్పుడు తను ఎప్పుడు తన ఫ్రెండ్స్ తోనే కలిసి ఉంటాడు. ఇంకా తన ఫ్రెండ్స్ తో అయితే చూడండి ఎగ్జామ్స్ కూడా వెళ్తాడు. ఇది ఎలా పాసిబుల్? నరుటో 2 classes జంప్ చేసిండా లేదంటే మనలాగా 2 times సప్లీస్ రాసి పాస్ అయిందా? సో దీని మీద మీకు ఆన్సర్ తెలిసి ఉంటాయి, కామెంట్ చేయండి మామ. నెక్స్ట్ వన్ వచ్చేసి రాక్లీ పేరెంట్స్ ఎవరు. మనం నరుటో సిరీస్ లో చూసుకుంటే చాలా మంది చిన్నపిల్లల పేరెంట్స్ అయితే మెన్షన్ అయితే చేసిర్రు. బట్ రాక్లీ సంగతి ఏంది? సో తిని చిన్న ఉన్నప్పుడే 9 tails అటాక్ లో వీళ్ళ పేరెంట్స్ గయా అన్నారా లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందా? మీకు ఏమైనా థీరీస్ తెలిసి ఉంటాయి, కామెంట్ చేయండి మామ. నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు సెంజు క్లాన్ కి ఏమైంది, సెంజు క్లాన్ వాళ్ళ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు. ప్రజెంట్ టైం లైన్ లో మనం సెంజు క్లాన్ గురించి మాట్లాడుకుంటే సునాడా తప్ప ఇంకెవరు లేరు మామ. సో ఒకప్పుడు సెంజు క్లాన్ వాళ్ళు ఇంకా ఉచియా క్లాన్ వాళ్ళు కలిసి దోస్తానా చేసి ఈ కొనహా విలేజ్ అయితే కట్టిర్రు. సో 2 క్లాన్స్ కి అయితే అంత పాపులారిటీ ఉంది మామ. ఉచియా క్లాన్ గురించి అయితే మనం అనుకోవచ్చు మామ, ఇటాచి ఊచకోత కోసింది కాబట్టి ఎవరు మిలగలేదు అంటే సాస్కే తప్ప. మరి సెంజు క్లాన్ సంగతి ఏంది? ఆ క్లాన్ ఊచకోత కోసిన ఇంకో ఇటాచి ఎవరు? సో ఈ క్లాన్ వచ్చేసి మన సునాడా దగ్గరనే స్టాప్ అయిపోయింది. అయినా సునాడా వచ్చేసి ఆ ఉన్న లవ్ చేసి ఏం చేసింది మామ, అదే మన జిరాయ్ సెన్స్ అవుతుంటే ఈ పాటకు ఒక ఊపు ఊపుతుండే. ఉత్తిగా జోక్ చేసిన మామ, సీరియస్ తీసుకోకండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 4th గా నింజా వార్ లో నిజి డెత్ మామ. సో తను వచ్చేసి హినాటా ఇంకా నరుటోని అయితే కాపాడడానికి అయితే చచ్చిపోయింది మామ. కానీ నెజి వచ్చేసి ఒక జీనియస్ మామ, బ్యాకుగన్ మాస్టర్. తను తెలుసుకుంటే వాళ్ళిద్దరిని కాపాడి తను కూడా బతుకుతుండే. కానీ ఎందుకు బతకలేదంటే అది స్టోరీలో ఒక ప్లాట్ మామ. ఇంకా అంతే. ఇంకా అట్లనే ఫ్యాన్స్ ని ఎమోషనల్ చేయాలంటే అప్పుడప్పుడు ఇట్లా ఒక 2-3 క్యారెక్టర్ని లేపేశారు మామ, ఇటాచిని లేపినట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి మన కకాషి సెన్సై ఎందుకు తన ఫేస్ ని కవర్ చేసుకుని ఉంటాడు. మనోడు వచ్చేసి చిన్నప్పటి నుంచి పెద్ద దాకా అప్పుడు మాస్క్ వేసుకొని ఉంటాడు మామ. నాకు తెలిసి మనోడు అమ్మ కడుపుల నుంచి బయటికి రాగానే మూతుకో మాస్క్ తగిలిచ్చి ఇంకా అప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు అంతే. ఇంకా సో కకాషి ఎందుకు మాస్క్ వేసుకుంటాడు? నరుటో సిరీస్ లో ఏమన్నా కారణం వచ్చిందా మామ? మీకు గానీ కకాషి అందమైన ముఖాన్ని చూడాలనుకుంటే ఇంకో ఫోటో వేసిన మామ చూడండి. ఇంకా కకాషి ఎందుకు మాస్క్ వేసుకుంటాడు మీకు ఏమైనా రీజన్స్ తెలిసే కామెంట్ లో పెట్టండి మామ. నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు మదరా ఉచిహా ఎంఎస్ అబిలిటీ ఏంది ఇప్పుడు మనం చూద్దాం. నరుటో సిరీస్ లో చాలా మంది ఉచిహా ఎంఎస్ అబిలిటీస్ అయితే రివీల్ అయినాయి మామ. కానీ మదరాయి మాత్రం కాలేదు. ఎందుకు కానీ మనకి యానిమేలో అయితే ఒక సీన్ లో అయితే చూపించారు మదరా ఎంఎస్ అబిలిటీ. హషిరామా వర్సెస్ మదరా ఫైట్ జరుగుతున్నప్పుడైతే మదరా అయితే తన ఎంఎస్ ని అయితే యాక్టివేట్ చేస్తాడు. అప్పుడు తన ఎంఎస్ గిరగిర తిరుగుతుంది. దాని తర్వాత టైం రివర్స్ అవుతుంది మామ. సో మనకు తెలిసింది ఏంటంటే మదరా వచ్చేసి తన ఎంఎస్ తో అయితే టైం అయితే మ్యానిపులేట్ చేయగలుగుతాడు. నెక్స్ట్ వచ్చేసి మన ఫ్లాష్ మ్యాన్ ద హిడెన్లీ విలేజ్ 4th హోకాగే. సో మినాటో నామికాజీ వాళ్ళ పేరెంట్స్ ఎవరు? మినాటో వచ్చేసి ఒక జీనియస్ ఇంకా స్ట్రాంగెస్ట్ షినోబి. కానీ తన పేరెంట్స్ గురించి ఇంకా క్లాన్ గురించి అయితే మనకైతే ఏం చెప్పలేదు. మాంగాలో మెన్షన్ చేయలేదు, యానిమేలో మెన్షన్ చేయలేదు, ఇంకా చివరికి మినాటో 1 shot మాంగాలో కూడా మెన్షన్ చేయలేదు. కానీ కొన్ని థీరీస్ ఉన్నాయి మామ. అదేంటంటే మినాటో వచ్చేసి డాన్స్ ఇంకా సునాడే కొడుకు అని. ఎందుకంటే డాన్స్ ఇంకా మినాటో కొంచెం చూనికి సేమ్ ఉంటారంట. అట్నే ఇంకా మన నరుటో వచ్చేసి సునాడేని నానమ్మ అని పిలుస్తాడు. సో ఇందుకోసం అని థీరీస్ అయితే క్రియేట్ చేసిరు. నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు హషిరామా సెంజు ఎట్లా చచ్చిపోయాడు? సో గాడ్ ఆఫ్ షినోబి. అసలు హషిరామాని టచ్ చేయాలంటే మదరా ఉండాలి. కానీ మదరానే ఓడించింది మన హషిరామా. కానీ అలాంటి హషిరామా ఎట్లా చచ్చిపోయాడు? సో దీని మీద వచ్చేసి కూడా చాలా థీరీస్ అయితే ఉన్నాయి. కానీ చాలా మంది ఫ్యాన్స్ నమ్మే థీరీ ఏదో ఇప్పుడు నేను చెప్తా. ఓల్డ్ ఏజ్ లో చచ్చిపోయిన అంటే అది కాదు. ఎందుకంటే తను రీయానిమేట్ అయినప్పుడు అయితే చాలా ఇంగు అవుతున్నాడు. సో తను ఎందుకు చచ్చిపోయిన అంటే తన దగ్గర ఉన్న ర్యాపిడ్ హీలింగ్ అబిలిటీస్ వల్ల. సో తనకున్న ఫాస్ట్ హీలింగ్ అబిలిటీస్ వల్ల తనకైతే ఒక ట్యూమర్ వచ్చి చచ్చిపోయినాడు. ఈ విషయం మీద మీకు ఇంకేమైనా థీరీస్ తెలిసి ఉంటాయి, కామెంట్ లో పెట్టండి మామ. ఇంకా అంతా మామ 10 అన్సాల్వ్డ్ మిస్టరీస్ ఇన్ నరుటో సిరీస్. నరుటో సిరీస్ లో అన్సాల్వ్డ్ మిస్టరీస్ ఇంకా చాలా ఉన్నాయి మామ. దాచాం, కుప్పలుగా దాచాం. ఒకవేళ కావాలంటే చెప్పండి, ఇంకో వీడియో చేస్తా. ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయకపోతే వెంటనే వెళ్ళి ఫాలో చేయండి, లింక్ అయితే బయోలో ఇస్తా. ఇంకా మీకు ఏ యానిమే మీద డౌట్ ఉన్నా కామెంట్ చేయండి మామ, నేత దాని మీద అయితే వీడియో చేస్తా. సో ఇంకా అంతే మామ, వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అట్లనే ఛానల్ లో కొత్త చూస్తుంటాయి. ఇలాంటి కంటెంట్ అయితే మన ఛానల్ చాలానే ఉంది, వెళ్ళి చూడండి. కంటెంట్ వస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉంటాం మళ్ళా, బాయ్.